శ్రీధర్ని కిడ్నాప్ చేసిన మాలిని శివన్నారాయణకి క్షమాపణ చెప్పిన దక్షిణామూర్తి. మరి శ్రీధర్ని మాలిని కిడ్నాప్ చేస్తే దక్షిణామూర్తి శివన్నారాయణకి ఎందుకు క్షమాపణ చెప్పాడు, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకిక్కడ చూస్తే శివనారాయణ ఇంటికి వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా తనతో జాగ్రత్తగా ఉండాలి. మనలో ఎవరినైనా తన వైపు తిప్పుకుని ఈ శివనారాయణ బలాన్ని తగ్గించాలని తను ప్రయత్నిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే అలర్ట్గా ఉండండి అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. ముఖ్యంగా పారిజాతం నువ్వే కక్కుర్తి పనులు చేస్తూ ఉంటావు. ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే నా సంగతి నీకు తెలుసు కదా. నేనెందుకు అలా చేస్తానండి, నువ్వే చేస్తావు కాబట్టే చెప్తున్నాను అని చెప్పేసి శివనారాయణ పారిజాతాన్ని అంటూ ఉంటాడు. ఈలోగా ఇక్కడ చూస్తే వాళ్ళు మన మీద యుద్ధానికి వచ్చినప్పుడు మనం కూడా యుద్ధం చెయ్యాలి, గెలవాలి. అంతే తప్ప పక్క నుంచి వెళ్ళిపోకూడదు. గెలిస్తేనే కదా ఉంటుంది, వాళ్ళకి కూడా మనమేంటో తెలుస్తుంది. అవును సూరజ్, నువ్వు చెప్పింది కరెక్టే. నేను కూడా పక్క నుంచి వెళ్ళిపోవాలి అనుకోవడం లేదు. నా జోలికి వస్తే ఊరుకోను, వాళ్ళ జోలికి నేనైతే వెళ్ళను. నేను నా వ్యాపారం, నా కుటుంబం, అలాగే నా జీవితం తప్ప మరొకరి జీవితం గురించి ఆలోచించడం, పట్టించుకోవడం ఎప్పుడో మానేశాను. ఎప్పుడైతే స్నేహంలో ఎదురు దెబ్బ తిన్నానో, స్నేహం అనే ముసుగులో మోసపోయానో, అప్పుడే అందరినీ వదిలేసుకుని కుటుంబం కోసం మాత్రమే బ్రతకాలి అనుకున్నాను, ఎదగాలి అనుకున్నాను. ఇలా ఎదిగాను, గొప్పగా బ్రతుకుతున్నాను, అనుకున్నట్టుగానే సాధించాను. ఇంతకు మించి నేను ఏది కోరుకోవడం లేదు. మళ్ళీ నా జీవితంలోకి వచ్చి మళ్ళీ నాకు బాధని, భయాన్ని రుచి చూపించాలని చూస్తున్నారు. కానీ ఈ శివనారాయణ ఒకప్పుడు ఇక భయపడేవాడేమో, ఇప్పుడు రాటు తేలిపోయాడు. కష్టం, కన్నీళ్లు, సంతోషం ఇవన్నీ వెంటనే ఉంటాయని తెలుసుకున్నాడు. కాబట్టి దేనికి భయపడడు. భయపెట్టాలని చూస్తే చివరకు వాళ్లే నాశనమైపోతారు అని చెప్పేసి శివనారాయణ అయితే అంటూ ఉంటాడు సూరజ్తో. వీడు ఎంత తెలివైనవాడో, మా తాతని ఎంత చక్కగా బుట్టలో వేసుకుంటున్నాడు అని చెప్పేసి జోష్నైతే అనుకుంటూ ఉంటుంది. ఇలా వీళ్ళు ఆలోచించుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక శ్రీధర్ వస్తున్నాడు కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు మీరు ఇక్కడే ఉండండి, శ్రీధర్ వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళొచ్చులే అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. అమ్మా కాంచన, శ్రీధర్ వస్తున్నాడు కాబట్టి తనకి నచ్చిన వంటలన్నీ దీప చేత చేయించుకో. దీప వంట చేసేటప్పుడు దీపకు సహాయంగా ఇదిగో పారిజాతం ఉంది కదా, పారిజాతం సపోర్ట్ చేస్తుంది. దీప కేవలం వంట మాత్రమే చేస్తుంది, మిగతాదంతా పారిజాతం చేస్తుంది. నేనా? నేను చేయడం ఏంటి? ఏ నీకు రాదా వంట చేయడం? నీకు పని చేయడం రాదా? ఒకప్పుడు మన జాతకం అదే కదా. అవునులేండి, అదెందుకు ఇప్పుడు గుర్తు చేసుకోవడం, చేస్తానులేండి అని చెప్పేసి పారిజాతం అయితే అంటూ ఉంటుంది. ఈయనకి నా మీద పడ్డం తప్ప ఇంకేం పని ఏమీ లేదు, ఈ ముసలోడికి ఎంతసేపు నేనే కనిపిస్తూ ఉంటాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. పారిజాతం అయితే ఏంటి, నీ నోటి దురదే నిన్ను ఇలా ఈ పరిస్థితికి తీసుకొస్తుంది, కాబట్టి కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. హొసే నీదేముందే, నువ్వు బాగానే ఉన్నావు, నేనే కదా ఈ పరిస్థితిలో ఇరుక్కుపోయింది. ప్లాన్ నీది, కష్టం నాది, ఏం చేస్తాను, నీకోసం భరించక తప్పదు కదా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శ్రీధర్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. నాన్న వస్తున్నాడు అని కార్తీకు, తన భర్త వస్తున్నాడని కాంచన చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అలా ఎదురు చూస్తూ ఉండగానే ఇక్కడ చూస్తే ఇక సూరజ్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫోన్ కాల్లో మాట్లాడుతూ ఉంటాడు. బయట నుంచి జోష్న సూరజ్ని చూస్తుంది. వీడేంటి, వీడికి ఎవ్వరూ లేరు అని చెప్పాడు, వీడు కేవలం ఒక అనాథగా మాకు పరిచయం, కానీ వీడు చూస్తే ఎప్పుడు ఫోన్లో ఎవరో ఒకరితో మాట్లాడుతూనే ఉంటాడు, అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు అని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అమ్మో, వీడితో పెట్టుకోకూడదు, వీడికి వెనక కూడా కళ్ళుంటాయి. ఇప్పుడు కనుక నేను వెళ్ళి వింటున్నానని చూశాడంటే రేపొద్దున దీనికి మరో పనిష్మెంట్ ఉంటుంది, మరో రకంగా వీడు పగ తీర్చుకుంటాడు, వీడితో మనకెందుకులే అని చెప్పేసి జోష్నైతే
అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శ్రీధర్ వస్తున్నాడని చెప్పేసి ఎంతో హ్యాపీగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఫ్లైట్ టైం కూడా అయిపోతుంది. ఫ్లైటు వచ్చేసింది. ఇక ఫ్లైట్ ల్యాండ్ అయింది కాబట్టి మరి కాసేపట్లో శ్రీధర్ వచ్చేస్తాడని చెప్పేసి శివనారాయణ అయితే చెప్తూ ఉంటాడు. అల్లుడి కోసం శివనారాయణ కూడా చాలా హ్యాపీగా ఎదురు చూస్తూ ఉంటాడు. శ్రీధర్ ఆల్రెడీ ఆపరేషన్ చేయించుకుని వస్తున్నాడు కాబట్టి శ్రీధర్‌కి ఎలాంటి విషయాలు తెలియకూడదని చెప్పేసి ముందుగానే ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ చెప్తాడు. ఈ విషయాలేమి నాన్నకు తెలియనివ్వంలే తాత. ఎందుకంటే నాన్న బాధపడతాడు కదా! అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఇలా శ్రీధర్ కోసం ఎదురు చూస్తూ ఉండగానే ఫ్లైటు అయితే వచ్చేస్తుంది. గంట గడుస్తుంది. మరో గంట గడుస్తుంది. ఇక 2 అవర్స్ అయిపోతుంది. కానీ శ్రీధర్ ఇంటికి రాడు. అలా ఇంటికి రాకపోవడంతో ఏంటి? ఏంట్రా కార్తీక్! శ్రీధర్ ఇంకా రాలేదేంటి? ఫ్లైట్ ల్యాండ్ అయ్యి చాలా సేపయింది కదా! ఇంత సమయం ఎందుకు పడుతుంది? ఫ్లైట్ ల్యాండ్ అయిపోయిందని చెప్పి వచ్చింది కదా! అని చెప్పేసి అంటూ ఉండగానే, అవును తాత, నేను కూడా నాన్న కోసం ఎదురు చూస్తున్నాను. ఇంకా రాలేదేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కార్తీకు అలాగే అందరూ కూడా గుమ్మం వైపే చూస్తూ ఉంటారు. అందరికన్నా ముఖ్యంగా ఎదురు చూసే వ్యక్తి ఎవరైనా ఉందంటే కాంచన. భర్త రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు శ్రీధర్ వస్తాడా కళ్ళారా చూసుకోవాలని ఆశపడుతూ ఉంటుంది. కానీ ఇలా గంటలు గడుస్తాయి. శ్రీధర్ రాడు. ఫోన్ కాల్‌లో పనిచేయదు. ఫోన్ చేస్తే కనీసం ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. ఇక అందరిలో టెన్షన్ మొదలైపోతుంది. అలా ఏమైంది? శ్రీధర్ ఇంకా రాకపోవడమేంటి? ఫ్లైట్ ఏమైనా ఇష్యూ అయిందా? ఎక్కడైనా ల్యాండ్ అయిందా? ఒకసారి కనుక్కోరా కార్తీక్ అని చెప్పేసి అంటూ ఉండగానే, కనుక్కుంటాను తాత అని చెప్పేసి ఇక ఫోన్ చేస్తాడు. అలా కనుక్కునేసరికి అబ్బాయి ఫ్లైట్ టైంకొచ్చేసింది. ఫ్లైట్ ల్యాండ్ అయ్యి చాలా సేపయింది. అందరూ కూడా దిగిపోయారు. ప్యాసింజర్స్ అందరూ వెళ్ళిపోయారని చెప్పేసి అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అలా ఇన్ఫర్మేషన్ అందుకున్న కార్తీక్‌కి టెన్షన్ మొదలవుతుంది. మరి నాన్న ఎక్కడికి వెళ్ళాడు? మరి ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి అంటూ ఉండగానే, కార్తీక్ ఒకవేళ స్వప్న, కాసిని చూడ్డానికి వెళ్లారేమో! కావేరి కూడా ఉంది కదా! కావేరిని ఇంటి దగ్గర దింపేసి రావడం కోసం వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాడేమో అని చెప్పేసి స్వప్నకి ఫోన్ చేయమని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక శివనారాయణ అయితే అలా స్వప్నకి ఫోన్ చేసేసరికి, స్వప్న, నాన్న నాన్న వచ్చారా అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటన్నయ్య నాన్న ఇంకా రాలేదు. నాన్న మీ దగ్గరకు వచ్చారేమో అని చెప్పేసి నేననుకుంటున్నాను. అక్కడికి రాలేదా? ఆ! ఏం లేదులే. నాన్న ఒకవేళ ఫ్లైట్ లేట్ అయి ఉంటుంది. అంతకు మించి ఏం కాదు. నువ్వేం టెన్షన్ పడకు. ఒకవేళ అక్కడ కానీ వచ్చారేమో అని చెప్పి కాల్ చేశాను అంతే అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు కార్తీక్. ఏరా ఏమైంది? అక్కడికి కూడా శ్రీధర్ వెళ్ళలేదా? వెళ్ళలేదంట తాత. అసలు నాన్న ఎక్కడికి వెళ్ళినట్టు? ఇంత సమయమైనా రాకపోవడమేంటి? అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఫోన్ చేసి చెప్పారు. అలాగే ఫ్లైట్‌లో ఉండగా కూడా ఫోన్ చేయడం అది జరిగింది. నేనొస్తున్నానని చెప్పేసి. ఇక అలాంటిది ఇంకా ఇంత టైం అయినా శ్రీధర్ రాకపోవడం, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడం ఏంటి? నాకేమీ అర్థం కాలేదు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఇక ఏం జరిగిందో ఏమి అర్థం కాక సతమతం అవుతూ ఉండగానే, ఇక్కడ చూస్తే శ్రీధరు ఒక చీకటి గదిలో కిడ్నాప్ అయి ఉంటాడు. ఇక అలా శ్రీధర్ అయితే ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలదు. తనకి ఎవరు తనని ఆ పరిస్థితిలోకి తీసుకొచ్చారో కూడా తెలీదు. కావేరిని మాత్రం అక్కడ కనబడనివ్వరు. కావేరిని ఇంకొక చోట బంధిస్తారు. శ్రీధర్‌ని మాత్రం ఒంటరిగా ఒక చోట కిడ్నాప్ చేసి ఉంచుతారు. ఒరేయ్! ఎవర్రా? నన్నెందుకు తీసుకొచ్చార్రా? అసలే నేను అమెరికా నుంచి ఆపరేషన్ చేయించుకొస్తున్నాను. నేనొక పేషెంట్‌నిరా, నన్నెందుకు తీసుకొచ్చారు? అని చెప్పేసి శ్రీధరు అడుగుతూ ఉంటాడు. ఈలోగానే నా భర్తని వదిలేయండి. ఆయన ఒక పేషెంటు. ఇప్పుడే ఆపరేషన్ చేయించుకుని మేము అమెరికా నుంచి తిరిగి వస్తున్నాము అని చెప్పేసి అంటూ ఉంటుంది కావేరి అయితే. కావేరి ఇంకో చోట ఉంటుంది కాబట్టి కావేరి గురించి శ్రీధర్‌కి తెలీదు. కావేరి ఏమైందో కూడా శ్రీధర్‌కి అర్థం కాదు. ఇక్కడ చూస్తే ఇక శ్రీధరు ఎంతగానో అరుస్తున్నా ఎవ్వరూ కనిపించరు. ఇకెవరు కనిపించకపోవడంతో అసలు తనెవరు కిడ్నాప్ చేశారన్న విషయం కూడా తనకి తెలియక సతమతం అవుతూ ఉంటాడు. ఇలా ఎంతగానో కంగారు పడుతూ ఉండగానే ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడతారు. ఇంకిది కాదు పని. మనం ఇలా ఆలస్యం చేసే కొద్దీ శ్రీధర్‌కి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని చెప్పేసి కంగారు పడుతూ ఉండగానే, కార్తీక్ ఏమైందిరా? మీ నాన్నకి ఏమైందిరా? మీ నాన్న ఇంకా రాకపోవడం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు. ఆయన అసలే ఆపరేషన్ చేయించుకుని తిరిగి వస్తున్నారు. మళ్ళీ ఆయనకి ఏదైనా జరిగితే ఆ తర్వాత మనం ఇంకా ఎందుకు పనికి రాకుండా పోతాంరా. మనం జీవితంలో కోలుకోలేని దెబ్బతింటాము. ఆయనకి ఎలాంటి ప్రమాదం జరగకూడదు. ఆయన క్షేమంగా తిరిగి రావాలి అని చెప్పేసి
కాంచన కార్తీక్‌తో చెప్తూ ఉంటుంది. "అమ్మ కాంచన, నువ్వేం కంగారు పడకమ్మా. శ్రీధర్‌కి ఏం కాదు. శ్రీధర్ ఎందుకో ఆలస్యమైంది. వచ్చేస్తాడు. నువ్వు టెన్షన్ పడకు" అని చెప్పేసి అంటూ ఉండగానే, ఈలోగా ఎవరూ లేరా ఇక్కడని చెప్పేసి శ్రీధరు అక్కడ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అలా అరుస్తూ ఉండగానే అక్కడికి చీకట్లో ఒక లేడీ కనిపిస్తుంది. ఆ లేడీని చూసి, "ఎవరు మీరు? అసలు నన్ను కిడ్నాప్ ఎందుకు చేశారు? ఎవరు మీరు?" అని చెప్పనేసరికి అప్పుడు మెల్లగా లైటులు వెలుగుతాయి. అలా వెలిగేసరికి ఆ లైటుల వెలుగులో మాలిని కనిపిస్తుంది. మాలినిని చూసిన శ్రీధరు షాక్ అయిపోయి ఉండిపోతాడు. "మాలిని, నువ్వా? నువ్వు నన్ను తీసుకొచ్చావా? నిన్ను నిన్ను మావయ్య గారు వదిలిపెట్టరు. నా కొడుకు ఇప్పుడు నా పరిస్థితిని చూసి నువ్వు నన్నిక్కడ కిడ్నాప్ చేశావని తెలిస్తే వాడు నిన్నేం చేస్తాడో నాకే తెలీదు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక శ్రీధర్ అయితే, "అయ్యో! శ్రీధర్ గారు, ఎందుకు టెన్షన్ పడతారు? మీ ఆరోగ్యానికి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. మీరు హెల్తీగా ఉన్నారని, మీ ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయిందని, మీ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నాక మీకంటూ ప్రత్యేకంగా ఒక డాక్టర్‌ని నియమించి మరీ ఇక్కడికి తీసుకొచ్చాను. మీ ప్రాణాలు అంత త్వరగా పోనివ్వనులేండి. కాకపోతే ప్రాణాలతో ఉంటారని గ్యారంటీ కూడా ఇవ్వలేను. మాలిని, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నీకు మూడింది. అందుకే నన్ను కిడ్నాప్ చేశావు. ఒకప్పుడు నిన్ను మేము వదిలేశామేమో. ఇప్పుడు నా కొడుకు వదిలిపెట్టడు" అని చెప్పేసి అంటూ ఉండగానే, ఇక ఈలోగా ఇక్కడ చూస్తే దక్షిణామూర్తి మాలినికి ఫోన్ చేస్తాడు. మాలిని ఫోను పనిచేయదు. మాలిని ఎక్కడికి వెళ్ళింది? ఇంతసేపయినా రాలేదేంటి అని చెప్పేసి బయటికైతే వస్తాడు. కానీ దక్షిణామూర్తి ఇంటి దగ్గరలోనే ఇక అక్కడ శ్రీధరు కిడ్నాప్ అయి ఉంటాడు. అసలు ఎక్కడికి వెళ్ళింది ఏంటని చెప్పేసి అనుకుంటూ ఫోన్ పనిచేయకపోవడం ఏంటని చెప్పేసి బయటకొచ్చి అటు ఇటు చూస్తూ ఉండగానే కాస్త ముందుకైతే వెళ్తాడు. ఇక అలా వెళ్ళేసరికి దక్షిణామూర్తికి ఆ ఇల్లు అయితే కనిపిస్తుంది. ఆ ఇల్లు మాలినికి సంబంధించింది. కానీ ఆ విషయం దక్షిణామూర్తికి తెలీదు. మాలిని ఏదైనా పర్సనల్‌గా డీల్ చేయవలసిన విషయాలు, ఎవరి మీదైనా పగ, ప్రతీకారాలు తీర్చుకోవడం కోసం, ఎవరికైనా తన స్టైల్‌లో బుద్ధి చెప్పడం కోసం ఆ ఇంటిని ఎంచుకుంటుంది. ఇంటి దగ్గరలోనైనా సరే దక్షిణామూర్తికి మాత్రం విషయం తెలియకుండా చాలా జాగ్రత్త పడుతుంది మాలిని. అటుగా వెళుతూ ఉంటాడు. అలా వెళుతూ ఉండగానే అక్కడ ఆ ఇల్లు కనిపిస్తుంది. ఇక దక్షిణామూర్తి ఒక్కసారే అటువైపు చూస్తాడు. ఏంటిది ఇంత చీకటిగా కనిపిస్తుంది? ఇంత దగ్గరలో ఈ ఇల్లు నేనెప్పుడు చూడలేదేంటి అని చెప్పేసి అనుకుంటూ కిటికీలోంచి చూస్తూ ఉంటాడు. ఒక్కసారే మాలిని కనిపిస్తుంది చీకట్లోంచి. అలాగే అక్కడే పక్కనే కిడ్నాప్ అయి ఉన్న శ్రీధర్ కనిపిస్తాడు. ఇక షాక్ అయిపోయి నిలబడిపోతాడు దక్షిణామూర్తి అయితే. ఇక ఇక్కడ శ్రీధర్‌తో అయితే మాలిని చెప్తూ ఉంటుంది. "నువ్వు గతాన్ని మర్చిపోయినట్టున్నావు శ్రీధర్. నీ భార్య 2 కాళ్ళు పోవడానికి కారణమైన నన్నెలా మర్చిపోతావు నువ్వు? నిన్ను నేను మర్చిపోలేదు మాలిని. నువ్వు నా భార్య జీవితం మీద కొట్టిన దెబ్బను నేను మర్చిపోలేదు. అలా అని గుర్తు పెట్టుకోవాలని కూడా అనుకోలేదు. మీకు దూరంగా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. నా భార్య 2 కాళ్ళు పోయినా నా భార్యని నా ప్రాణంలా చూసుకున్నాను. అవునవును, రెండో పెళ్లి చేసుకుని మరీ చూసుకున్నావని తెలిసిందిలే. అదంతా నా పర్సనల్ విషయం. నువ్వు నా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. మర్యాదగా నన్ను విడిచిపెట్టు." "ఎలా విడిచిపెడతాను? ఆ శివన్నారాయణ కుటుంబాన్ని పెకిలించాలని, ఆ శివన్నారాయణ సంస్థానాన్ని ఇక పునాదులతో సహా పెకిలించాలని అనుకుని ఇక్కడ అడుగు పెట్టాను. అలాంటిది శివన్నారాయణ మీద, అలాగే సుమిత్ర మీద పగ తీరకుండా ఎలా నిన్ను వదిలిపెడతాను? నాకే వార్నింగ్ ఇచ్చి నన్నే దెబ్బ కొడతారా? అందరూ కలిసి నాకే ఎదురు తిరుగుతున్నారు. ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ పిచ్చివాళ్ళైపోతారు. నువ్వెక్కడున్నావో తెలియక నీ భార్య ఏడుస్తూ ఉంటుంది. అసలే 2 కాళ్ళు కదలడం లేదు. ఇప్పుడు నీ గురించి తెలియక గుండాకి చేస్తుంది. లేకపోతే నేను తనకి చెక్కిచ్చి వస్తే తను తన తండ్రిని ఉసుగొలిపి నా మీదకు పంపిస్తుందా? నేనెలా క్షమిస్తాను అనుకుంది. నేను కొట్టిన దెబ్బని మర్చిపోయి నా మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. ఎప్పటికీ ఆ కుటుంబాన్ని వదిలిపెట్టను. పాపం మా మావయ్య పిచ్చోడు కదా! తన కూతుర్ని ఇంటికి తీసుకొస్తానని శివనారాయణ కుటుంబం అలాగే మా కుటుంబం కలుస్తుందని ఎదురు చూస్తున్నాడు. కానీ అదంతా జరగని పని. ఈ మాలిని బ్రతికుండగా ఈ 2 కుటుంబాలు కలవ్వు.
అలాగే సుమిత్ర ఎప్పటికీ నా ఇంట్లో అడుగు పెట్టదు. ఇక నువ్వు ఇక్కడే ఉంటావు. వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. నీ పొగరుబోతు పెళ్ళానికి నేను బుద్ధి చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది మాలిని. కిటికీలోంచి ఇదంతా చూస్తున్న దక్షిణామూర్తి మాత్రం షాక్ అయిపోతాడు. ఇక ఒక్కసారే మాలిని కుట్ర కుతంత్రం తెలుసుకుంటాడు. తన కూతుర్ని తన దగ్గరకు చేరుస్తుంది అనుకున్న మాలిని కక్షగట్టి తన కూతురు కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటుంది అన్న విషయం తెలుసుకున్న దక్షిణామూర్తి ఒక్కసారే షాక్ అయిపోతాడు తన కోడలు పన్నాగాలు చూసి. ఇక అలా చూసిన దక్షిణామూర్తి శ్రీధర్ని కాపాడాలంటే నేను ఒంటరిగా లోపలికి వెళ్ళలేను. మాలిని పద్ధతి చూసిన తర్వాత ఒకవేళ నన్ను తను ఏదైనా చేసినా ఇప్పుడు ప్రెజెంట్ అడిగే దిక్కు కూడా లేదు. నేనేమయ్యానో ఎవరికీ కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు నేను వెళ్లాల్సింది ఇక్కడికి కాదు అని చెప్పేసి అనుకుంటూ దక్షిణామూర్తి బయలుదేరతాడు. ఇక్కడ ఇక అన్ని చూస్తారు, అన్ని చోట్ల వెతుకుతారు. ఎక్కడ శ్రీధర్ కనిపించకపోవడం, ఫోన్ సిగ్నల్స్ ఇవన్నీ కూడా పూర్తవుతాయి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి బయలుదేరతారు. ఇక శ్రీధర్ విషయంలో శ్రీధర్ కనిపించడం లేదని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళబోతూ ఉంటారు. ఈలోగా దక్షిణామూర్తి ఇంటికైతే వస్తాడు. అలా వచ్చేసరికి అందరూ ఆగిపోతారు అక్కడే. ఎందుకొచ్చావు? ఇప్పుడు నేను టెన్షన్లో ఉన్నాను. ఇప్పుడు కనుక నువ్వు నా కళ్ళ ముందు ఏదైనా గొడవ చేయాలని చూస్తే ఈ శివనారాయణ విశ్వరూపాన్ని చూస్తావు అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. అలా అనేసరికి ఒక్కసారే ఇక రెండు చేతులు జోడించి నన్ను క్షమించు శివనారాయణ, నీ విషయంలో అపార్థం చేసుకుని నీ మీద పగ ప్రతీకారాన్ని పెంచుకుని తప్పు చేశాను. నా ఇంట్లో శత్రువును పెట్టుకుని నిన్ను నాకు శత్రువుగా మార్చుకున్నాను. మనిద్దరి మధ్య దూరానికి నా కూతురు నా గడప తొక్కకపోవడానికి కారణం ఎవరో తెలుసుకున్నాను. ఈ రోజుకి మీ కుటుంబంపై పగపట్టి మీ కుటుంబాన్ని నాశనం చెయ్యాలి అనుకుంటుంది ఎవరో నాకు అర్థమైంది. శివనారాయణ, ఇప్పుడు నువ్వు వెళుతుంది నీ అల్లుడు శ్రీధర్ గురించే కదా? అవును, నా అల్లుడు శ్రీధర్ గురించే. నా అల్లుడు శ్రీధర్ ఎక్కడున్నాడో తెలియడం లేదు. నీ అల్లుడు శ్రీధర్ మాలిని దగ్గర ఉన్నాడు. మాలిని కిడ్నాప్ చేసింది. తన దగ్గరికి వెళ్ళి తనని ఎదిరించి నీ అల్లుడు శ్రీధర్ని తీసుకొచ్చే అంత ధైర్యం నాకు లేదు. ఎందుకంటే పెద్దవాణ్ణి అయిపోయాను. ఇప్పుడు తనకి ఎదురు వెళ్ళలేను. తన కుట్రలు కుతంత్రాలు తెలుసుకున్న తర్వాత తనకి ఎదురెళ్ళినా నాకే ప్రమాదమని అర్థమైంది. ఇప్పుడు వేరే దారి లేక ఈ విషయం నీకు చెప్తే నీ అల్లుడిని నువ్వు లేకపోతే తన తండ్రిని నా మనవడు కార్తీకు కాపాడుకోగలరని చెప్పేసి వచ్చి చెప్తున్నాను. ఈ విషయంలో నన్ను క్షమించు శివనారాయణ. నా కోడలి విషయంలో నేను పూర్తిగా మోసపోయాను. మాలిని కక్షతో నీ కుటుంబాన్ని దగ్గర చేయాలని చూస్తుంది తప్ప ప్రేమతో దగ్గర కావాలని ప్రయత్నించడం లేదని నాకు అర్థమైంది. అమ్మ కాంచన, ముఖ్యంగా నీకు క్షమాపణ చెప్తున్నాను. నా కోడలి కారణంగా నువ్వు ఎంత గొప్ప జీవితాన్ని కోల్పోయావో నాకు అర్థమైందమ్మా. రెండు కాళ్ళను కోల్పోయినా సరే ఇక శత్రుత్వాన్ని వద్దనుకుని మౌనంగా ఉండిపోయావంటే నీది ఎంత గొప్ప మనసో, ఈ శివనారాయణది ఎంత గొప్ప పెంపకమో. అలాంటి పెంపకాన్ని అవమానించి నా కూతుర్ని ఇవ్వడానికి ఇష్టం లేక ఆ రోజు గొడవ చేశాను. ఆ గొడవని అడ్డుగా పెట్టుకున్న నా కోడలు మన మధ్య గోడ కట్టేసింది. ఈ రోజు నీ భర్త శ్రీధర్ని కిడ్నాప్ చేసే పరిస్థితికి వచ్చింది. శ్రీధర్ని కాపాడుకోండి, ఇక నన్ను క్షమించండి అని చెప్పేసి శ్రీధర్ కిడ్నాప్ అయి ఉన్న విషయం మాలిని గురించి మొత్తం అన్ని బయట పెట్టేస్తాడు. ఇక అక్కడికి వచ్చిన దక్షిణామూర్తి అయితే ఇప్పుడు మనం శ్రీధర్ని కాపాడుకోవాలి. ఆ మాలినికి బుద్ధి చెప్పాలి. శ్రీధర్ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. అసలే ఆరోగ్యం బాలేని మనిషి. శ్రీధర్కి ఏదైనా జరిగితే మాలినిని నేను క్షమించను, చంపి పాడేస్తాను అని శివనారాయణ ఆవేశంతో రగిలిపోతూ ఉంటాడు. ఇప్పుడు శ్రీధర్ని ఎలా కాపాడుకోవాలి? శ్రీధర్ ఎక్కడున్నాడు అని చెప్పనేసరికి శ్రీధర్ ఎక్కడున్నాడో నాకు తెలుసు. అడ్రస్ నేను చెప్తాను, కానీ వచ్చే ఓపిక నాకు లేదు. అందుకే నేను రాలేకపోతున్నాను అని చెప్పేసి అడ్రస్ అయితే చెప్తాడు. అలా శ్రీధర్ దగ్గరికి కార్తీకు అలాగే సూరజ్ ఇద్దరు కూడా బయలుదేరతారు. మాలిని అయితే మాత్రం శ్రీధర్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ ఇక శ్రీధర్ విషయంలో మాత్రం కిడ్నాప్ చేసి ఆ కుటుంబాన్ని బాధ పెట్టి కుటుంబం అంతా దిగొచ్చిన కాళ్ళు పట్టుకునేలా చేసుకుంటాను అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది మాలిని. ఇలా రగిలిపోతూ ఉన్న సమయంలోనే
అక్కడికి కార్తీక్, సూరజ్ ఇద్దరు వెళ్ళడం, అలాగే ఇక అక్కడ శ్రీధర్‌ని విడిపించడం జరుగుతుంది. ఎప్పుడైతే శ్రీధర్‌ని విడిపించడానికి కార్తీక్ వచ్చాడో మాలినికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. అనుకున్నది రివర్స్ అయిన మాలిని షాక్ అయిపోయి ఉండిపోతుంది. దక్షిణామూర్తికి కోడలి గురించి పూర్తిగా తెలుస్తుంది. ఇక దక్షిణామూర్తి అయితే మాత్రం శివన్నారాయణకి, తన కూతురు సుమిత్రకి కూడా క్షమాపణ చెప్తాడు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. మాలిని గురించి దక్షిణామూర్తి తెలుసుకోవాలి, మాలినికి బుద్ధి రావాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే మీరిచ్చే ఒక లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది. పక్కనే ఉన్న హై బటన్‌లో మా వీడియో కనుక నచ్చినట్లయితే క్లిక్ చేసేయండి.